నియోజకవర్గానికి చేరుకున్నాం. ఇది విజయవాడ సరిహద్దుని ఆనుకునుండే సెగ్మెంట్. ఇక్కడ పెలంనూరు, కంకిపాడు, ఉయ్యూరు 3 మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. చెరుకు రైతుల అంశాలు ఇక్కడ చాలా కీలకమైనవి. ఈ ప్రాంతాల్లో పర్యటిద్దాం. రైతన్న ఏం చెప్తున్నాడు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, అభివృద్ధి ఆలోచనలు, వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెలంనూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా గత 5 ఏళ్ల నుంచి? జరిగిందండి. మన బోడే ప్రసాద్ గారి హయాంలో చాలా పనులు ఆయన చేశారు. ఆయన ఇంటింటికి తిరుగుతూనే ఉన్నారు. డైలీ మా ఏరియాకి వస్తూనే ఉన్నారు. వారానికి ఒకసారి అందరినీ కలుస్తూనే ఉన్నారు. ఇక్కడ మా బోడే ప్రసాద్ గారే మాకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఊరిలో చూసుకుంటే సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏం పెద్దగా లేవండి. సమస్యలు ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన సాల్వ్ చేసేస్తున్నారు బోడే ప్రసాద్ గారు. సమస్యలు అంటూ మ్యాక్సిమం ఏమి లేవు నాకు తెలిసి. ఏదో ఉన్నాయని చిన్న చితగా కానీ అది చెప్పుకోదగ్గాయి ఏం కాదు. పంచాయతీ లెవెల్లో ఉన్నా సరే అవి కూడా చెప్పుకోదగ్గాయి కావు. అదండి. పొలిటికల్గా ఎలా ఉంది? ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇటువైపు వైసీపీ, జనసేన, టీడీపీ ఇవన్నీ ఉన్నాయి కదా. రాజకీయంగా ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? టీడీపీది బాగుందండి. టీడీపీది మా ఏరియా వచ్చేసి ఇక్కడ 3-4 గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 గ్రామాలు టీడీపీకే ఓటేస్తారండి. ప్రస్తుతం మనం పెలంనూరు మండలంలో పోరంకి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలేంటి, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, ఈ అన్ని విషయాలతో మాట్లాడదాం. చెప్పండి, అసలు పోరంకిలో ఉన్న అనేక సమస్యలు చెప్తా ఉన్నారు, పార్క్ సంబంధించి కానీ ఇతర అంశాలు కానీ. నియోజకవర్గం అసలు అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈ పెలంనూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటున్నారు. కొంతవరకు జరిగిన మాట వాస్తవమైన ఇంకొన్ని అలాగా మనకి దర్శనమిస్తానున్నాయి. ఉదాహరణ, మనం ఇక్కడ నుంచున్నది 60 సెంట్లు ఉడా పార్క్. ఇది దీనికి నిధులు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం, సుజనా చౌదరి గారు ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీని మీద స్థానికులు అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ చేస్తామన్నారు తప్పితే ఇంతవరకు చేసిన దాఖలాలు ఏమి లేవు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే గారు పుట్టినూరు ఇది పోరంకి. మరి ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఈ పార్కు అలాగే దర్శనం వేస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పొద్దున్న వాకింగ్ చేసుకోవడానికి రోడ్ల మీద తిరుగుతున్నారు పార్కు ఉంచుకొని. పెద్దోళ్ళు చెట్లు ఉన్నాయి, చక్కగా ఇక్కడ కూర్చొని శాత తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఒక పంచాయతీ బలం కూడా లేదు. ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తూ ఉంది, అవన్నీ ప్రజలకు అందుతూ ఉన్నాయా? గవర్నమెంట్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. సంక్షేమ పథకాలు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్నీ అమలు చేస్తూ ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవట్లా. మీరు చెప్పండి, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, రాజకీయ వాతావరణం ఎలా ఉంది ఈ సెగ్మెంట్లో? ఈ రాజకీయం అంటే లేబర్కు ఉపయోగపడే పని అధికారులుగా ఏం చేయట్లేదు మేడం. ఇది వాళ్ళకి ఉన్నట్టుగానే జరుగుతుంది. కానీ లేబర్కు ఉపయోగపడే పని రైతు వచ్చి లేబర్కి వచ్చి పని చేస్తున్నాం అన్న మాట ఎక్కడా లేదు. ప్రజలు ఎలక్షన్ టైంలో ఏ అంశాలు చూసి మీరు ఓట్ చేస్తారు? ప్రభుత్వ స్కీములు కొన్ని అందట్లేదు అంటున్నారు. అంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు ఓట్ చేసేటప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుంటారు? ఎవరైనా రోడ్డు చూసుకుని, ఎవరైనా ఎక్కి మంచివాడని చూసుకుని వేయటమే కానీ అధికారం రూపంగా ఇలా దృష్టిలో పెట్టుకుని మాత్రం ఓటు వేయరు. వేసే వర్గం లేరు వాళ్ళ పొజిషన్లో. ప్రస్తుతం మనం కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానిక రైతులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాత చెప్పండి, ఎలా ఉంది వ్యవసాయం, ఎలా నడుస్తుంది? వ్యవసాయం ఉంది, కొన్ని పండుతున్నాయి, కొన్ని పండుతుల్లా. ఈ మందుల వల్ల తేడాలు వచ్చి కొంత ఇది అవుతుంది. ఏం పండిస్తారు ఎక్కువగా ఇక్కడ? వర్రేనండి, ఫస్ట్ వర్రి, తర్వాత చెరుకు. ఈ 2 అయినాక మెట్టపైర్లు, కూరగాయ, బీరకాయ, వంకాయ, బెండకాయ. మద్దతు ధరలు వస్తున్నాయి, మీకు గిట్టుబాటు అవుతుందా? అక్కడ రోజున ఉండట్టు వేస్తున్నారు. డైలీ ఒకే రేటు ఉంటుందా? ప్రభుత్వం దగ్గర నుంచి రైతులకు రుణమాఫీ అన్నారు, ఇంతకుముందు అది మాఫీ అయ్యాయా? తాజాగా అన్నదాత సుఖీభవన్ ఇంకొంచెం పెట్టుబడి సహాయం ఇస్తా ఉన్నారు, ఇవన్నీ వస్తున్నాయా మీకు? పడితే వస్తాయి అన్నారు, మెసేజ్ వస్తుంది అన్నారు, ఆడంగానే కవర్ చేస్తామన్నారు. ఇప్పుడు కౌలు రైతులు సమస్యకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రుణమాఫీలు, ప్రభుత్వ స్కీములు రైతులకు అందుతున్నాయా? కౌలు రైతుల పరిస్థితి ఏంటి? కౌలు రైతులకి ఏమీ లాభం లేదండి. ఏదో ఇస్తాం కౌలు రైతులకి అంటున్నారు కానీ ఎవరికి కౌలు రైతులకు వచ్చింది ఏం లేదు. రైతులకు మట్టుకు పొలం ఉన్న వాళ్ళకి పోయింది. ఎక్కువగా 2 వంతులు ఇక్కడ కౌలు రైతులే. కౌలు చేసుకుంటే మళ్ళీ కూలీనాలు కౌలు చేసుకున్న బతుకుతామే. ఇక మామూలుగా మీ అదేమంటే
భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ మీకు ఎట్లా వస్తుంది అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు కాడ అసలు ఏం ఇది లేదు. అది జరిగింది కాబట్టి పంట. కౌలు రైతులకి ఆర్థికంగా అంటే పెట్టుబడి డబ్బులు కావాల్సి వచ్చినా మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? బ్యాంకులు మీకు ఇస్తాయా, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ మీద డిపెండ్ అవుతారా? ప్రైవేట్ మీద తెచ్చుకుంటామే. ప్రైవేట్ బ్యాంకులకి ఇంకీలు ఏమి ఇచ్చే పని లేదు. రుణమాఫీ దీనికి బయట తెచ్చుకుంటాం. మన ఈ పంట వచ్చినాక మళ్ళీ ఆలయాలు కట్టుకొని మనకు తెచ్చుకొని ఇచ్చుకుంటామే కానీ అటువంటి ఏం లేదు. ఈ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? ఈ ప్రాంతం అంటే డ్రైనేజీలు లేవండి. ఇది గొయ్యి కనపడుతుంది మీకు. ఇప్పుడు వానొస్తే నీళ్ళు ఎట్టి వెళ్తే చెప్పండి దీనికి. అట్టగా కాలం వంతెన ఉంది, ఎన్ని గీతలు పడిపోయినాయి, బోల్డెని గీతలు, లారీలకు ఆగిపోయినాయి, బస్సులకి డబ్బులు తగిలినాయి. ఆ వంతెన పట్టించుకునేవాళ్ళు లేడు. అన్ని డిపార్ట్మెంట్లు పైనుంచి కింద వరకు అందరు ఆఫీసులు వెళ్తున్నారు అంత మటుకి. 4 కాంట్రాక్టులు మారారు. అసలు 4 కాంట్రాక్టులు ఎందుకు మారారు? దీనికంటే దీని తర్వాత బోల్డెని వంతెనలు వేశారు. ఈ వంతెన ఎందుకు ఆగిపోయింది చెప్పండి? అక్కడ వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఏదైనా చేస్తే పరిష్కారం అయిపోయేది. 4 కోట్లు అయిపోయే వంతెన 8 కోట్లు పట్టింది. ఇప్పుడు 10 కోట్లకి వెళ్ళింది. ఆ 10 కోట్లు 20 లక్షలు స్థలవానికి ఇచ్చేస్తే అయిపోయేది కదా. సమస్య అయిపోయేది కదా. వంతెన పట్టించుకునేవాడు ఎవరన్నారు? కింద ఉన్నవాళ్ళు పై వాళ్ళకి తెలియదు, ఏంటి పై నాయకులకు తెలియదు. కింద వాళ్ళు ఎక్స్ట్రా రాజ్యంగా చేస్తున్నారు. కుందేరు గ్రామంలో బ్రిడ్జికి సంబంధించిన సమస్య ఉంది. దీని మీద మాట్లాడదాం. ఏంటి అసలు ఇక్కడ బ్రిడ్జికి సంబంధించిన సమస్య? ఇక్కడ ఈ ముస్లింలకి ఇక్కడ స్థలం ఉందని వాళ్ళు కోర్టుకి వేశారు. కోర్టులో వాళ్ళు చేసి అట్లా ఇచ్చారు. దానివల్ల ఇది ఆగిపోయిన కారణం. దానికి డబ్బు అందియలేదని వీరు ఇచ్చాము పట్టుకోలేదని. మీ భూములు ఏమన్నా తీసుకున్నారా? దీనికోసం నష్టపరిహారం ఇవ్వలేదంట. తీసుకున్నారండి. 10 తీసుకున్నారా? సబ్ కలెక్టర్ గారు 1,68,000 రేటు తేల్చారు కానీ ఇంతవరకు డబ్బులు అయితే ఇవ్వాల. మాకు ఫస్ట్లో స్థలం కింద స్థలం ఉన్నాను కొన్నాలో. సరే తర్వాత ఇక సరే ఎక్కడ స్థలం చూసినా లేదన్నారని ఇక డబ్బులు ఇమ్మన్నాం 1,68,000. ఆ డబ్బులు ఇవ్వాల. ఇంతవరకు ఇచ్చేస్తే ఎప్పుడైనా వేసుకోమంటే రెడీగానే వేసుకోమంటున్నాం. మాకేముంది ఇప్పుడు ఫస్ట్లో అంటే మాకు స్థలం కింద స్థలం చూపించి మీరు వేసుకుని మా తాత ముత్తాతలు కానీ ఇక్కడే ఉన్నాం మేము అన్నాం. తర్వాత నుంచి ఇక ఆ డబ్బులు ఇప్పుడు వరకు ఇవ్వాల. ఇంతవరకు వాళ్ళు రాల. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది. దీని బదులు కొత్త బ్రిడ్జ్ అంటే ఏ ఊర్లో కనెక్టివిటీ దెబ్బతింటుంది? ఇప్పుడు మా ఊరు ఏమంటే కందనపాడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కూడా మా ఊర్లో రైతులు పొలాలు మానకొండ కానీ, లేకపోతే ఇటు కాటూరు కానీ, లేకపోతే ఇటు చుట్టుపక్కల పొలాలు మా ఊర్లో ఉన్న రైతులందరూ పక్కన ఊర్లో రైతుల దగ్గర పొలాలు తీసుకుని కౌలుకి చేస్తారు. ఆ కనెక్టివిటీ ఈ వంతెన మూలన ఇది 10 సంవత్సరాల నుంచి పడిపోయిన కాడి నుంచి ఎవరో అంత ముందర పార్థసారథి గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ బోడే ప్రసాద్ గారు చేశారు. ఏదో పెట్టారు కానీ 3 ఊళ్ళు 3 గొంతులు బ్లాక్ అయిపోతున్నాయి. 3 గొంతుల్లో జనాలు అసలు రేపొద్దున ఈ వంతెన పూర్తయ్యాక వంతెన వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. బ్రిడ్జి సమస్య పరిష్కారం కావాలని మీరు కోరుకుంటున్నారు? బ్రిడ్జి సమస్య పరిష్కారం కావాలి. ఎవరైతే ఈ స్థలం అయితే పోయేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి డబ్బులు రావాలి. ప్రస్తుతం మనం ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది చెరుకు రైతులు ఉన్నారు. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉండడంతో చుట్టుపక్కల అంతా కూడా చెరుకుకు సంబంధించిన పంట ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇక్కడ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడంతా చెరుకు షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటారు. ఎంత విస్తీర్ణంలో చెరుకు పండుతూ ఉంది ఈ నియోజకవర్గంలో? మొత్తం మా జిల్లాలో 8 లక్షల ఎకరం దాకా ఉంటుందండి మొత్తం చెరుకు. అంటే ఇంకొక ఫ్యాక్టరీ ఉందండి, 2 ఫ్యాక్టరీలు, దీవసీమలో ఒకటి ఇది ఒకటి, రెండింటిలో కలిపి 8 లక్షల ఎకరం ఉంటుంది. ఏం గెట్టలేదండి. 2,750 గవర్నమెంట్ ఇస్తుంది. మాకు 1,200 1,300 టన్నుకి కటింగ్ కానీ తోలకానికి కానీ అయిపోతున్నాయి. ఏం మిగలట్లేదండి. ప్రభుత్వం నుంచి ఎంత సహకారం వస్తే చెరుకు రైతులకి గిట్టుబాటు ఉంటుంది? గతంలోనేమో కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు కొనుగోలు పన్ను కింద ఇచ్చేసేవాళ్ళు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అది తొక్కిపట్టేసేసి 2,750 రూపాయల వరకే ఇచ్చి సరిపెట్టేశారు. కాబట్టి ఈ రకంగా అదనం ఇచ్చినటువంటిది ఏమీ గవర్నమెంట్ ఇచ్చింది ఏమీ లేదు. దానివల్ల నష్టం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం దాదాపుగా ఈ జంక్షన్ ఏరియా వేసుకో, లేకపోతే ఇంకా అవనిగడ్డ వగైరా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చెరుకు మొత్తం ప్లాంటేషన్ పడిపోతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏమవుతుంది, తొలకరు వచ్చేసరికి ఇంకా కొన్ని చేలు దున్నేసే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. దీనికి కలిగిన మూల కారణం ఏంటంటే
ఒకటి ప్రధానమైనటువంటిది చెరుకు సకాలంలో ఫ్యాక్టరీకి తోలుకోలేకపోవటం. రెండోది ఏంటంటే ఇతరమైన పంటల కన్నా కూడా దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టడం. ఈ పెట్టుబడితో పాటు నష్టం కూడా దానికి తగినటువంటి రేట్ లేకపోయేసరికి నష్టం జరుగుతుంది. గతంలో 20-25 టన్నులు కౌలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15 టన్నులు ఇచ్చినా చాలని భూకామంది అనుకుంటున్నాడు. ఆ 15 టన్నుల కౌలు కూడా ఇస్తే మనకి లాస్ వస్తుంది అనేటటువంటిది కౌలుదారుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చెరుకు ఉత్పత్తి మాత్రం ఈ కృష్ణా జిల్లా మొత్తం ఇది వరకు అగ్రభాగాన్ని ఉండేది, అటువంటిది ఇప్పుడు మొత్తం పడిపోయింది. రేపు రాబోయే సీజన్కి కూడా ఈ కృష్ణా జిల్లాలో చెరుకు ప్రధానమైనటువంటి పంట అయినప్పటికీ దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. కానీ రైతుల రుణమాఫీ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది, అవి అందాయా? ఇప్పుడు అన్నదాత వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు రుణం అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే మీరు ఎంత రుణం ఇచ్చి, నేను బ్యాంకు నుంచి వెళ్తున్నాను, రైతుగా నేను ఉన్నాను, సరే బ్యాంకు నుంచి వాళ్ళు ఏదో రుణం ఇస్తున్నారంటే తీసుకొస్తున్నాను, మళ్ళీ నేను ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళకి ఏదో విధంగా ఇచ్చేయాలి కదా, కమిట్మెంటే కదా. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ దీనిలోకి వచ్చేటప్పుడు మైనస్ పాయింట్లోనే రైతు ఉంటున్నాడు. కానీ మీరు ఇచ్చిన ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా వీళ్ళు ఇన్ని ఇచ్చినప్పుడు కూడా తను స్వయంగా కష్టార్జిత రైతు పండించి లాభం పొందుతున్నాననేటువంటిది ఎవరు కూడా గుండె మీద ధైర్యంగా చెప్పుకునేటువంటి స్థితిలో రైతు లేడు. రైతులకి ఇవ్వకపోతే ఎట కుదురుతుంది? ఇప్పుడు తెలకాట్లకి రాయితీల మీద రాయితీలు ఇచ్చేస్తున్నారు, పొలిటికల్గా రాజకీయంగా ఓట్ల కోసం. అదే వాళ్ళకి అంతా డబ్బు ఇచ్చేస్తాడు, ఇంకా రైతు కూలికి ఎందుకు వస్తారు? 100 రూపాయలు కూలిది నేను 500 అయితే వస్తానంటున్నాడు. వాళ్ళు ఒకవేళ పంట ఒక 100 పెంచినా ఇక్కడ ఖర్చు ఏమవుతుంది? 1000 రూపాయలు పెరుగుతుంది. అట్టా పెరిగినప్పుడు అది ఉపయోగం లేదు కదా. పనిగా ఆహార పదం ఉంది, అది రైతులకి ఏదో చేస్తున్నా అంటున్నారు. వాళ్ళు ఏమేం చేయట్లేదు, అది కూడా రాజకీయంగానే. వాళ్ళు సిస్టంలో మాత్రం 8 అవర్స్ చేయాల్సినది ఉంటుంది, కానీ వాళ్ళు చేసేది గంట చేసి వస్తున్నారు. ఇప్పుడు నువ్వేం తవ్వలేదు అన్నారు అనుకోండి, అదే వాళ్ళు ఏమంటారు, నువ్వేమన్నా ఇస్తున్నావా, గవర్నమెంట్ ఇస్తుంది, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఆ పనికి ఆహార పథకం అనేది రైతులు కూడా కొంత ఇచ్చి వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ల విస్తరణ వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అటువైపు ప్రజలకు సంబంధించిన సమస్యలు చూసుకున్నట్లయితే ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలకు తెప్పించి రైతులకు సంబంధించి ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరల వంటి మౌలిక అంశాల పరిష్కారం మాత్రం జరగట్లేదు. ఇది పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో పోల్ యాత్ర విశేషాలు. మరో అసెంబ్లీ సెగ్మెంట్లో మరో పోల్ యాత్రతో మళ్ళీ కలుద్దాం.